హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో వచ్చేసి పూరీలు. మనం ఇంట్లో ఎప్పుడు చేసుకున్నా పొంగుతూ మెత్తగా రావాలి అంటే పిండిని ఇలా కలుపుకోవాలి. అది ఎలాగో చూసేద్దాం. మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దానిని బట్టి మనం పిండిని తీసుకోవాలి. అందులో రుచికి తగ్గ ఉప్పు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఉప్పు నూనె మొత్తం కలిసేలా పిండికి కలుపుకోవాలి. మనం వేసుకున్న నూనె పిండికి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా మొత్తం ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిని మొత్తం ఒకసారి కలుపుకోండి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంత ఉండలా చేసుకోవాలి. పిండిని మొత్తం ఇలాగే చేసుకొని ఇక్కడ నేను పూరీ ప్రెస్ వాడుతున్నాను. మీరు ఇక్కడ పూరీ పీట అయినా వాడుకోవచ్చు. పూరీ పీట అయితే పిండిని చల్లుకొని చేసుకోవాలి. ఇది పూరీ ప్రెస్ కాబట్టి అటు సైడు ఇటు సైడు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా పలసగా వచ్చేటట్టు పూరీల్ని రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ రావాలండి. అప్పుడు ఒక్కొక్క పూరీ వేసుకోవాలి. చూడండి పూరీలు ఎలా పొంగుతున్నాయో. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. పూరీని గరిటతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. అప్పుడు పూరీలన్నీ మంచిగా పొంగుతూ వస్తాయి. అన్ని పూరీల్ని ఇలాగే కాల్చుకోవాలి. మీరు ఒకసారి పిండిని ఇలాగే కలిపి పూరీలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.